రాయదుర్గం రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు కాల్వ శ్రీనివాసులపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, అధికార మదంతో ప్రత్యర్థుల్ని అవమానించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. జై భీమ్ అంటూ మీడియా సమావేశం ప్రారంభించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు కాల్వ శ్రీనివాసులు ఇటీవల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజమని, గెలిచిన వారందరూ శాశ్వత విజేతలు కారని, ఓడిన వారంతా పనికిరాని వారు కాదని అన్నారు. ప్రజల తీర్పే అంతిమమని, అధికార మదంతో విర్రవీగితే అదే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తాము లేవనెత్తిన అంశాల్లో ఏది తప్పో చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన రాజకీయ సంస్కృతి కాదని నాగరాజు విమర్శించారు. చెరువులలో మట్టి తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా, అక్రమ క్వారీలు, గనుల వ్యవహారాలు, భూ కబ్జాలు, బెట్టింగ్ దందాలు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు, దేవాలయ వ్యవహారాల వంటి అనేక అంశాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధిగా ప్రమాణం చేసిన వ్యక్తి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యమని ప్రజాప్రతినిధిగా ప్రమాణం చేసిన వ్యక్తి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, తాము ఎలాంటి బెదిరింపులకు భయపడపోమని స్పష్టం చేశారు. ప్రజలను అసలు సమస్యల నుండి దారి మళ్లించే ప్రయత్నాలు ఎంత చేసినా నిజాలు బయటకు వస్తాయని అన్నారు. అలాగే తనకు వచ్చిన ఓట్లపై వెటకారం చేయడం కంటే ప్రత్యర్థి తనకు వచ్చిన ఓట్ల స్వరూపాన్ని కూడా ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కాల్వ శ్రీనివాసులకు నాగరాజు సవాల్ విసిరారు. తాను కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని, ప్రజలే ఎవరి బలం ఏమిటో నిర్ణయిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కాసాని నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు హరిప్రసాద్తో పాటుగా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం పెట్టడానికి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్టలో జరిగిన ఒక మీటింగ్లో కాల్వ శ్రీనివాసులు గారు కొన్ని మాటలు మాట్లాడడం అనేది జరిగింది. ఆ విషయం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని మేము నిర్వర్తిస్తున్నాం. విషయం ఏమబ్బా అంటే, ముఖ్యంగా అంటే ఆయన అంత సీనియరు, అంత నాలెడ్జ్ పర్సను, ఈ విధంగా సహనం కోల్పోయి ఎందుకు మాట్లాడినాడో నాకు అర్థం కాలే. మొట్టమొదట 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాం సహనం కోల్పోయి మాట్లాడినాడు. బట్ మంచిదే, ఆయన ఏదో బడిత పూజ చేస్తానని చెప్పేసి చెప్పినాడు. సంతోషం. నువ్వు బడిత పూజ చేస్తానంటే మేమేం సిద్ధంగానే ఉన్నాం. ఎప్పుడు రావాలా, ఎక్కడికి రావాలా అనేది నువ్వు ముహూర్తాన్ని ఫిక్స్ చేయమంటారా, మీరు ఫిక్స్ చేస్తారా, మమ్మల్ని ఏమైనా ఫిక్స్ చేయమంటారా? మీరు ముహూర్తం ఫిక్స్ చేస్తే మీరు ఎక్కడికి రమ్మన్నా రావడానికి నేను సిద్ధం. లేదా వినాయక సర్కిల్లో నేను చేరేసి కూర్చోయింటా, మీరు రాండి బడిత పూజ చేయడానికి. ఏ విధంగా మాట్లాడతారండి? మీరు అంత సీనియర్ మోస్ట్ నాయకుడు అయింది, మీరు చేస్తున్నా దేనికి చేస్తారు మీరు బడితి పూజ? నాకు అర్థం కావడంలే. అంటే మీ ఇసుక దందాలను అడ్డుకున్నందుక, లేకపోతే మీ మటకాలు, మీ పేకాట రాయల్ని, మీ క్రికెట్ బెట్టింగుల్ని, లేక మీ ఇసుక దందాలని, లేక మీ కోరిల్ని మీరు ఇవన్నీ అడ్డుకున్నందుక, లేకపోతే ఆ పవిత్రమైన దేవాలయంలో ఒక పూజారికి రికమెండేషన్ చేసి ఒక లెటర్ ఇచ్చారే ఇతన్ని పెట్టుకోండి అని, దాన్ని అడ్డుకున్నందుక, లేకపోతే ఆ విగ్రహాలు కదిలించిన దానిక, వెంకటరమణ స్వామి విగ్రహాలు కదిలిస్తే మేము ప్రశ్నించినందుక, ఇట్లా అనేకమైన మీరు మీ కోరిళ్ళు, అక్రమ కోరిళ్ళు, మీ అక్కడి నుంచి మెటల్ కర్ణాటకకు పంపిస్తా ఉంటే గవర్నమెంట్కి కోట్లాది రూపాయలు నష్టం జరుగుతా ఉంటే అక్రమ కోరీల గురించి ప్రశ్నించినందుక దేనికి బడితి పూజ చేస్తారు? లేకపోతే రాయదుర్గం ప్రజలు నీటి సమస్య పైన నానా ఇబ్బందులు పడుతుంటే ఆ నీరు కావాలని ప్రశ్నించినందుక, లేదా ప్రోటోకాల్ మీ కుమారుడు వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తే ప్రోటోకాల్ మీద మాట్లాడినందుక,
లేకపోతే అంటే దేనిపైన మీరు పడితే పూజ చేస్తారు అంటే ప్రశ్నించే ఇది ప్రతిపక్షాలకి ఉండకూడదు. అదే మీ ఉద్దేశం. నేను కూడా మీ వీడియో మార్నింగే చూసాను, నిన్నంతా మీటింగ్లో ఉండి చూడలే. అదే బడిత పూజ చేస్తామని చెప్పేసి సంతోషం. మీరు బడిత పూజ, మీరు ఇంకొక విషయం ఎత్తుతున్నారు, ప్రతిసారి కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఎక్కడుందండి అటు కూటమి ప్రభుత్వం? నాకు తెలియక అడుగుతాను, ఎక్కడుంది? అక్కడ నడుస్తూ ఉండేది కేవలం కాలువ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం కాదు, టీడీపీ ప్రభుత్వం కాదు, కాలువ ప్రభుత్వం అని నడుస్తారు. ఎందుకు కూటమి వాళ్ళ మధ్యలోకి తెస్తారు? పాపం వాళ్ళు అన్నం ఎరగరు, పుణ్యం ఎరగరు. ఆ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అన్నం పుణ్యం ఎరగరు. వాళ్ళని ఎందుకు మధ్యలోకి తెచ్చి కూటమిని మీరు చేసే అన్యాయాలు అక్రమాల్లోకి వాళ్ళకి ఎందుకు భాగం పంచుతారో నాకు అర్థం కావడం లేదు. పాపం ఆ జనసేన యువ నాయకుడు ఎక్కడ పోయినాడో అది కూడా అర్థం కావడం లేదు. మీరు కూటమి అనొద్దండి, కాలువ ప్రభుత్వం, రాయదుర్గంలో కాలువ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పండి. అంతేగాని ఇలాంటివన్నీ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో దయచేసి మీకు అన్నీ తెలిసిన వ్యక్తులు మీరు అలా మాట్లాడద్దండి అని చెప్పేసి చెప్తున్నా. ఇంకొక విషయం మాట్లాడినారు, 1000 ఓట్లు వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తారా, వాళ్ళకి అది ఉందా ఇది ఉందా అని. కాలువ శ్రీనివాసులు గారు బాగా గుర్తుపెట్టుకోండి, 2014లో ఇదే 1000 ఓట్లు నీకు పడకపోయింటే రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదు, కనుమరుగైపోయేవాడు. ఈరోజు కేవలం 1600 ఓట్లతో ఆ రోజు నువ్వు గెలిచినావు, మంత్రి అయినావు. అదే 1000 ఓట్లు నీకు పడకపోయింటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండేదా? ఈరోజు కనుమరుగైపోయేవాడు కదా, అది మర్చిపోయావా? నీకు ఇప్పుడు ఏదో మెజార్టీ వచ్చిందని తెగేసి తెగ ఫీల్ అయిపోతున్నారు మీరు. అయ్యా, నీకు పడిన ఓట్లు ఎన్ననేది నేను చిన్న లెక్కేసి చెబుతున్నా. మొన్న పరకాల ప్రభాకర్ గారు ఒక లెక్క చెప్పినాడు, ఏ విధంగా ఓట్లు పడినాయి టీడీపీకి అనేది. దాన్ని బాగా వినండి, చదవండి, అర్థమైందా? సెకండ్ వన్, 3 పార్టీలు కలిసి ఓట్లు వేస్తే మీకు ఆ మాత్రం వచ్చినాయి ఓట్లు. ఇదొకటి. ఒక పక్క జనసేన, ఒక పక్క పరకాల ప్రభాకర్ గారు పెట్టిండే ఇది, మరొకటి బీజేపీ. ఇలా అనేక మంది మీకు ఓట్లు వేస్తే దీని ఇంకా మించి ఇంకోటి ఏమంటే, ఆ వైసీపీలో నుంచి కాపు రామచంద్రారెడ్డి మీ కూటమిలో చేరి ఆ కాపు రామచంద్రారెడ్డి నుంచి కూడా నీకు ఓట్లు రావడం అనేది జరిగింది. ఈ లెక్కలన్నీ పక్కాగా మాకు తెలుసు. టీడీపీ అభిమానులు వీళ్ళంతా కలిస్తే నువ్వు గెలిచినావు ఈరోజు. అది ఏమో కాలువ శ్రీనివాసులు అని మీ పేరు మీద గెలవలే, అక్కడ టీడీపీ మీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ అభిమానులు ఓటేస్తే గెలిచినారు మీరు. వైసీపీకి ఆపోజిట్గా మీకు అన్ని ఓట్లు రావడానికి ముఖ్య కారణం ఏమంటే, ఒక పక్క టీడీపీ అభిమానులు, ఒక పక్క జనసేన, ఒక పక్క కాపు రామచంద్రారెడ్డి, మరొక పక్క బీజేపీ, ఇన్ని కలిస్తే మీరు గెలవగలిగినారు. దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఈరోజు చెప్తున్నారు కదా 1000 ఓట్లు అంటే, నేను ఛాలెంజ్ విసురుతున్నా, నా ఛాలెంజ్ని స్వీకరిస్తావా, నీకు ధైర్యం ఉంటే అని చెప్పేసి నేను ప్రశ్నిస్తానా. నేను ఈరోజు చెప్తున్నా, 100కి 200% నువ్వు రిజైన్ చేసిరా, నేను ఇండిపెండెంట్గా నిలబడతావు. నీకన్నా ఒక్క ఓటు నాకు ఎక్కువ వస్తే నేను అక్కడ ఉంటా. నీకన్నా ఒక్క ఓటు తక్కువ పడితే రాయదుర్గంలో అడుగు పెట్టను, జీవితంలో రాజకీయాలు జోలికే రాకోకున్నట్లు బిజినెస్లు చేసుకుంటాను, నేను ఇంట్లో ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నా. మీకు ధైర్యం ఉందా? నిలబడండి. ఇండిపెండెంట్గా ఇద్దరు పోటీ చేస్తాం. ఎంతో నీకెన్ని ఓట్లు వస్తాయో నాకెన్ని ఓట్లు వస్తావో తేల్చుకుందామంట. అయ్యా, నువ్వు పార్టీని అడ్డం పెట్టుకోను, ఇంకా మిగతా వాళ్ళని అడ్డం పెట్టుకోను, నువ్వు గెలిచి 1000 ఓట్లు తక్కువ అంచనా వేయద్దు. అదే 1000 ఓట్లు పడిన దానికి నువ్వు 2014లో ఎమ్మెల్యే అయినావు, మినిస్టర్ అయినావు, అది గుర్తుపెట్టుకోండి. ఏమయ్యా, మేము ప్రశ్నిస్తే తప్ప, మీరు బాగా గుర్తుపెట్టుకొని మేము ప్రశ్నించడం తప్ప. కాలువ శ్రీనివాసులు గారు, ముఖ్యంగా నేను చెప్తున్నా, ముఖ్యంగా ఇలాంటివి మీకు తగినవి కావు. దీన్ని ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయము. ఇంతకు మించి మీకు చెప్పేదైతే నేనేమీ లేదు. మీకు అంత మమ్మల్ని ఏదైనా ఢీ కొట్టాలనో లేదా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని, మమ్మల్ని కావచ్చు ఇతరులు కావచ్చు,
ప్రశ్నించుకో, మీరు ఏమైనా ఇబ్బంది పెట్టుకోండి, దాని సిద్ధం. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఎన్నిసార్లైనా ఎంతమందితోనైనా మీరు బడిత పూజ చేసి, మీరు బడిత పూజారి అయ్యి వచ్చి బడిత పూజ చేసినా చేయించుకోవడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. అదే మీరు రమ్మంటే వినాయక సర్కిల్లో వచ్చి నేను కూర్చోండి. ఇది సొంతంగా ఒక విషయం ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏమంటే, అదేంది అడవిలో దయ్యం వచ్చి ఊర్లో దయ్యాన్ని తరిమిందంట, అట్లుంది. అయ్యా నేను దేవరేడ్లపల్లిలో పుట్టినోడిని, రాయదుర్గంలో పెరిగినోడిని, నేను లోకల్, నువ్వు నాన్ లోకల్, అది బాగా గుర్తుపెట్టుకో. ఇట్లాంటివన్నీ మా దగ్గర చెల్లవు. ఇంకొక విషయం ఏమంటే, నువ్వు ఒక ఓటుకి 1500 2000 పంచి నువ్వు ఓట్లు వేయించుకున్న వ్యక్తివి నువ్వు. నేను ఓటు ప్రజలే వేయాలా, నోటు ప్రజలే వేయాలా అనే సిద్ధాంతంతో బయటకు వస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడిని నేను. ఓటు విలువ తెలియజేసే నాయకులు మేము. ఓటు కొనే నాయకుడు నువ్వు. నీకి నాకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది శ్రీనివాసులు గారు. ఓట్ల విషయంలో, నోట్ల విషయంలో మీకి మాకి చాలా తేడా ఉంటుంది. దీన్ని గమనించాలా. మీరు తక్కువ ఓట్లు పడినాయని రాజ్యాంగంలో మిమ్మల్ని ఇట్టే క్వశ్చన్ చేయొచ్చు, క్వశ్చన్ చేయకూడదు అని రాజ్యాంగంలో రాయలేదు. సామాన్య మానవుని కూడా మీరు చేస్తున్న అన్యాయాలు, అక్రమాల పట్ల క్వశ్చన్ చేసే అధికారం ఉంటుందని చెప్పేసి మీరు గ్రహించాలా. నువ్వు చెప్తున్నా కదా, నీకు చేతనవుతుందా, రా రాజీనామా చేసి రా, రేపే వస్తాను నేను. ఇండిపెండెంట్ గా నిలబడదాం ఇద్దరము. నీకన్నా ఒక్క ఓటు నాకు తక్కువ పడినా కూడా నేను రాజకీయాల్లో నుంచి తొలుగుతానని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. బహుజన్ సమాజ్ పార్టీ అనేది భారతదేశంలో అతి పెద్ద 3వ జాతీయ పార్టీ. ఈ పార్టీ గురించి మాట్లాడడానికి కూడా అర్హులు కారని చెప్పేసి నేను తెలియదు. 3 సింబల్స్, మణి, కులం కార్డు, ఇవన్నీ పనిచేసిన, ఒక్కటి పని చేస్తే గెలిచిన వాళ్ళు కాదు వీళ్ళంతా. మాకు పూర్తి అవగాహన ఉంది దానిపైన. ఓటుకు నోటికి ఒక ఓటు ఎందుకు వేస్తారు అట్లా కథలు. ఇదేమి బహుజన్ సమాజ్ పార్టీనా ఊరికే పోయి మాకు ఓటు వేయండి అని చెప్తే మా సిద్ధాంతాలకు అట్రాక్ట్ అయ్యేసరికి ఈడ సమస్య లేదు. నోటు ఇవ్వాల్సిందేది, ఓటు వేయించుకోవాల్సిందేది, బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాల్సిందేది, సారా బుడ్డి ఇవ్వాల్సిందేది, ములాజే లేదు. అది వాళ్ళకే తెలుసు, మాకైతే తెలీదు. జాతీయ పార్టీలు 6 ఉన్నాయని మాత్రం మాకు తెలుసు. ఒకవేళ దాని గురించి మేము మాట్లాడాల్సిన ఈరోజు మీరు ఆయన గెలిచినారని జబ్బలు జరుచుకుంటా అన్నారు. ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు రాజమౌళి గారు ఈగ అని ఒక సినిమా తీశాడు. ఆ ఈగ సినిమా సూపర్ హిట్ అయింది. అది ఈగ గొప్పదనం కాదు, రాజమౌళి గొప్పదనము. నువ్వు వాడు నిలబడినందుకు గెలిచలేదు నాయన. మీ పార్టీ టీడీపీ అని ఉంది, ఆ పార్టీ వల్ల గెలిచినావని చెప్పేసి మీరు దాన్ని ముందుగా మీరు గ్రహించాలా. ఆ ప్లేస్లో, నీ ప్లేస్లో సామాన్య కార్యకర్తలు నిలబెట్టినా అదే టీడీపీ దానికన్నా ఎక్కువ వచ్చేవేమో ఓట్లు యాక్చువల్గా. లేదా ఇంకా నేను మాట్లాడకూడదు కొన్ని వర్డ్స్. ఎవరు నిలబడినా సామాన్య కార్యకర్త, టీడీపీ సామాన్య కార్యకర్త నిలబడినా నీకన్నా ఓట్లు ఎక్కువ వస్తాయి. దాన్ని గమనించాలి నాయన. అది నీ గొప్పతనం కాదు, నీ పార్టీ గొప్పతనం అనేది నువ్వు మనసులో పెట్టుకో. దాన్ని పెట్టుకోకున్నట్లా 1000 ఓట్లు 1000 ఓట్లు అనేది మాట్లాడేది అనేది కరెక్ట్ అయిన విషయం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను.